మాఘశుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైందండి. మాఘ మాసమే పవిత్రమైంది. ఇందులో ఇంకా ఏకాదశి, దీన్ని భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు మనకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. అది మనము పొందిన రోజు ఈ మాఘశుద్ధ ఏకాదశి. కాబట్టి దీన్ని విష్ణు సహస్రనామ జయంతిగా కూడా తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఈరోజు తప్పకుండా మనము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. వీలైన అన్ని శక్తి కొలది విష్ణు సహస్రనామ పుస్తకాలను భక్తులకు అందజేయాలి. అదేవిధంగా ఎవరైనా ఒక సద్బ్రాహ్మడికి విష్ణు సహస్రనామ పుస్తకంతో పాటు వస్త్రము, దక్షిణ సహితంగా దానం చేసినట్టయితే మనకు ఆ కృష్ణ పరమాత్మ యొక్క మరియు ఆ భీష్మాచార్యుల యొక్క అనుగ్రహంతో చక్కగా వంశాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి.